బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. కేసీఆర్ సభ గురించి బయట ఏమనుకుంటున్నారో కొద్దిసేపు పక్కన పెడితే మనం ఎల్కతుర్తి గ్రామస్తులు ఏమనుకుంటున్నారని తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే నేను ఊర్లోనే ఉన్నా. సో ఈవినింగ్ టైం ఎట్లా ఉంది అనేది ఒక్కసారి మీరు వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం మాట్లాడదాం. బయట ఎవరు ఏం అనుకుంటున్నారు సభ గురించి అనేది పక్కన పెడితే అసలుకి ఇక్కడ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే. ఏమనుకుంటున్నారు అసలుకి కేసీఆర్ సభ గురించి? మీరు మంది జనం బాగా వచ్చిందా అని అనుకుంటున్నాం. సక్సెస్ కావాలని అనుకుంటున్నాం. సో అసలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సభలు ఇట్లాంటివి ఉండే, కానీ ఇప్పుడు మరి అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఏమనిపిస్తుంది అసలు మీ గ్రామస్తులకి? ఏమొస్తుందంటే ఇక అనేది పలుకుబడి ఉంది కాబట్టి మంచితనం వల్ల జనం వస్తున్నారు, చూస్తున్నారు. అట్లా మీ గ్రామస్తులు కూడా పోయినరా? ఊర్లో కూడా చాలా మంది పోయిండ్రు. నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆయన చూడడానికి, మళ్ళీ మీటింగులు అలా జనాన్ని చూడటానికి ఏం మాట్లాడుతాడు వింటాం దాని గురించి పోయిండ్రు. చాలా మంది పోయారు. ఎప్పటి నుంచి పోయారు అసలుకి? 3 గంటలకి స్టార్ట్ అయ్యిండు ఇక్కడ నుంచి పోయి. అదే సంగతి, అందుకనే సూమ్సామ్ కనిపిస్తుంది. సార్ నమస్తే. సార్ ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామంలో? ఏంటి అనిపించినట్టు ఏంటిది, ఆయన పైసలు ఉన్నాయి ఖర్చు పెడతాడు, పైసలు చూసేస్తారు అందరు. అంతేనా? లేకుంటే మా ఊరికి ఏమైనా చేసిండా? ఒక రోడ్లు మంచుకునే, ఒక దందాలు మంచుకునే, ఏం చేసి ఆయన అధికారం ఉన్నప్పుడు ఏం చేయలే. ఇక్కడ అన్ని తూట్ పాలిస్ ఇచ్చేస్తా అది చేస్తా, మీ రోడ్డు అది మలేషియా లెక్క సింగపూర్ లెక్క ఉండాలి, రోడ్లు అన్ని అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పిండు. ఏది మరి ఎక్కడ రోడ్ లేదు. మా క్యాప్టెన్ సాబు, మా ఎమ్మెల్యే సాబు సతీష్ కుమార్ వచ్చినాక కూడా ఆయన దత్తత తీసుకున్నాడు మా ఊరిని. మా మండలము మా విలేజ్ అయితే దత్తత తీసుకున్నాడు. కానీ దానికి ఇక్కడ మనకు కనపడతా ఒక్క రోడ్ తప్ప గల్లీకి పోయి ఏ గల్లీకి ఒక రోడ్ లేదు. అదే కమలాపూర్లో ఈడల రాయందరు ఫస్ట్ క్లాస్ చేసిండు. అక్కడ అదేంది మన అమ్మని భూలక్ష్మిని పెట్టిండు. అక్కడ సొంతంగా ఆయన ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఆ విలేజ్ మొత్తం ఎటు చూసిన రోడ్లు, ఏ చిన్న రోడ్డు కూడా గల్లీకి కూడా సిమెంట్ రోడ్లు పోసిండు. ఇక్కడెక్కడ సిమెంట్ రోడ్ లేదు, ఎక్కడ ఇది లేదు, ఏం లేదు. ఏంటంటే పైసలు ఉన్నాయి, ఆయన ఖర్చు పెట్టుకుంటాడు అంతే. కోట్లు సంపాదించి కోట్లు ఖర్చు పెడతాడు. ఆ పైసలు చూస్తాడు వాళ్ళు వస్తారు. పైసలు ఇస్తే వస్తారు, ఎవరైనా వస్తారమ్మా. పోతారు చూస్తానికి. ఏమన్నా వీళ్ళు చూస్తానికి వాళ్ళు పోతారు. వాళ్ళేమో వీళ్ళకేమో ఇస్తలేరు పైసలు. ఇక్కడ ఈ ఊరుకు అనుసారం 3 ఊళ్ళకి ఇస్తలేరట పైసలు. ఇచ్చేది ఉండికి ఎక్కువ పోతున్నారు మంది, పైసలు ఇవ్వకుండా పోతారు వీళ్ళు. కేసీఆర్ చూడడానికి కాదు, ఈ మందిని చూస్తానికి, అట్లా చూస్తానికి వాళ్ళు పోతారు. ఇంకొంత ముందుకెళ్దాం, ఇంకొంతమంది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మ్యాక్సిమం కొంతమంది ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడు సభ స్టార్ట్ అయ్యేది 7:30 to 8 బిట్వీన్ అయితే 3 గంటల నుంచి అని. ఇంకొంతమంది గ్రామస్తులు కూడా మనకు కనిపిస్తున్నారు కదా, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది. అండ్ గ్రామం అయితే చాలా సూమ్సమ్గా కనిపిస్తుంది. మ్యాక్సిమం అందరు కూడా సభకి వెళ్తున్నారు. హాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? సభకి వెళ్తున్నామండి. అవునా? సో మొత్తం అంతా టీమ్గా పోతున్నట్టున్నారు, గ్రూప్గా? అవునండి. ఎంతమంది వెళ్తున్నారు? చాలా మంది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నామండి. ఎందుకు? తను ఏం మాట్లాడతాడు, ఇన్ని రోజులు రాలేదు కదా, ఓడిపోయిన కంచె బయటికి వెళ్ళలేదు కేసీఆర్ గారు. సో అందుకని ఏం మాట్లాడతారు, ఏం చెప్తారని విందామని వెళ్తున్నామండి. ఏంది మీ గ్రామం మస్తు సందడిగా ఉంటుంది, వాళ్ళు అంతా సుంసంగా కనిపిస్తుంది. కేసీఆర్ గారు సభ కదండి, మరి ఉంటది కదా అంతే. ఇంకా అందరం అటే వెళ్తున్నాం. ఓకే, ఇగో పెద్దవా బాగున్నావా? ఎక్కడ పోతున్నావు? మీటింగ్ కాడికి పోతాను. మీటింగ్ పోతున్నావా? నడుచుకుంటానే? దూరం ఉంది కదా, మరి ఏం చేయాలి? మెల్లగా పోతాను బాజాలు. ఏమంటాడు అంటున్నావు? కేసీఆర్ ఏమంటాడు అనిపిస్తుంది? ఏమంటారో ఈయన అత్తం. ఇప్పుడు కేసీఆర్ గురించి పోతున్నావా లేదంటే ఇంతమంది వచ్చిన చూడనీకి పోతున్నావా? అసలు ఎందుకు పోతున్నావు? కేసీఆర్ గురించే పోతున్నా. ఏం చెప్తాడో ఈయన అత్త. ఎన్ని రోజులైంది కేసీఆర్ని చూడక, బయటకు రాక? ఆయన 1.5 అవుతుంది కావచ్చు. అవునా? 1.5 అయిపోయింది. అందుకని ఇక్కడ మీ ఊర్లోనే ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ పెడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి మీ ఊరికి కేసీఆర్ వచ్చుడు? మంచిగా అనిపిస్తుంది మేడం. ఆయన చూడడానికి పోతున్నావా? ఇష్టమా పెద్దవా నీకు? ఇష్టమే. అవునా? మొదటి ఇష్టమే. అవునా? అవును. ఎందుకంత ఇష్టం మరి? ఎందుకంటే ఆయన అచ్చుడే ఈ పింఛన్ లెక్క ఇచ్చిండు.
ఇక ఏజెంట్లు పెడితే ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు అని చూస్తలేరు, పేదవాళ్ళని కాంతలేరు, కలిగిన వాళ్ళకే ఇస్తా పోతాను ఎవరు ఏజెంట్లు. ఈ పింఛన్ అయితే ఆయన నిజం చేసిండు మేడం. అందుకని ఆయన చూడనీకి పోతున్నాం. మీ పేరేందమ్మా అని ఒక సుజాత. సో మీ ఊర్లో కేసీఆర్ మీటింగ్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఆయనను చూడడానికి వెళ్తురా లేదంటే మీటింగ్కి వెళ్తురా? మీటింగు ఆయన చూడడానికి రెండు. ఏమనిపిస్తుంది మీ ఊర్లో ఇట్లా మీటింగ్ పెట్టుడు కేసీఆర్ సార్? బాగానే అనిపిస్తుంది. ఇష్టమా మీకు? ఇష్టం. మీరన్నా? బాగానే ఉంటుందండి. కేసీఆర్ మీటింగ్ బాగానే ఉంటుంది. అతను చేసిన పనులు కూడా బాగానే ఉన్నాయి. అందు గురించి వెళ్తున్నాం. ఏంది వాళ్ళ ఊరంతా సూంసంగా కనిపిస్తుంది, ఎవరింటికి చూసినా తాళాలే కనిపిస్తుంది. అందరు వెళ్తున్నారండి. మొత్తం ఇప్పటికి ఇక్కడ దగ్గర పోతే లైవ్లో మొత్తం చాలా ట్రాఫిక్ జామ్ అది ఇదంతా ఇబ్బంది అవుతుంది. సార్ కూడా వచ్చారు మీటింగ్కి, ఆల్రెడీ ఉన్నారు అక్కడ. ఎందుకు ఇంతమంది అసలు మీ ఊరు నుంచి కదిలి వెళ్తురు? ఎందుకంటే ఇక అభిమానం మేడం, అభిమానం అంతే. బీఆర్ఎస్ అంటే అభిమానం. బీఆర్ఎస్ అంటే అభిమానమా, కేసీఆర్ సార్ అంటే? కేసీఆర్ సార్ అంటే అభిమానం. అది ఆయన చూడడానికి ఆయన చూడడానికి వెళ్తున్నాం. ఆయన స్పీచ్ ఇన్ని రోజుల బట్టి రానందుకు ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి ఏంటి చెప్తారో ఏంటి అనేది దాని కొరకు కావాలని చెప్పి వెళ్తున్నాం అండి, చూడడానికి ఆసక్తిగా. సో ఎన్నికల తర్వాత ఇప్పుడే వచ్చుడు. మళ్ళీ తర్వాత పరిణామం ఏముంటుంది, ఎన్నికలు వస్తాయా రావా, వస్తాయని కొందరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏందనేది మనకు కూడా తెలియదు. చూసి వెయిట్ అండ్ సీ. మెయిన్గా అయితే ఆయన చూడడానికి వెళ్తున్నాం మేడం, అందుకొరకని. మరి గ్రామంలో చాలా మంది కూడా ఒక కనిపిస్తుంది, ఎక్కువ ఇల్లు తాళమేసి కనిపిస్తుంది. అన్ని లాకే మొత్తం టోటల్ ఇలా జల్ల మొత్తం 2:30-3 గంటల నుంచే పోయి ఆల్రెడీ కూర్చున్నారు. అవునా? 2:30 నుంచే. మేము ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చాము, మేము మళ్ళీ వెళ్తున్నాం ఇప్పుడు. అప్పటికి ఇంకా సార్ రాలే. ఇప్పుడు సార్ వెళ్ళాడు, ల్యాండ్ అయ్యింది అక్కడ, అందుకొరకు అని చెప్పి అదైతే. కేసీఆర్ వస్తాడని మీటింగ్ కోసం అందరు చూడడానికి వీళ్ళు ఏం మాట్లాడతాడో ఏం కదో ఇందాం అన్నట్టుగా వీళ్ళు. మీరు పోలే మళ్ళా? మేము పోతాం, మా వాళ్ళు వస్తానంటే నిలబడ్డాం ఇక్కడ. ఇష్టమా కేసీఆర్ అంటే? ఇష్టమే. మరి మీ ఊర్లో కేసీఆర్ వచ్చి సభ పెట్టుడు ఎట్లా అనిపిస్తుంది? మా ఊళ్ళోనా సంతోషంగానే అనిపిస్తుంది. ఇక చాలా రోజుల కింద జరిగింది కదా తెలంగాణ కోసం. అవును. అందుకే ఇప్పుడు మా కాడ అసలు మా కాడ ఇక్కడ పెట్టేదాకా కూడా మాకు తెలియదు. తెలిసిన తర్వాత ఏమనిపించింది అసలు? అసలు ఇంత జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు అంత జరుగుతుందని ఊహించలేరు అసలు. మరి లక్షలాదిగా పబ్లిక్ తరలి వస్తున్నాడు. మాజీ ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ సార్ ఇక్కడికి వస్తున్నాడు, వచ్చేసిండు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఆయన చూడడానికి పోతుర్రా, మీటింగ్ పోతుర్రా? అసలు మీటింగ్ వినాలని పోతారు, ఆయన చూడడానికి అని పోతారు. ఏం మాట్లాడతారో మరి ఏం కదో, ఆయన చూద్దాము మీటింగ్ ఎలా జరుగుతుందో ఇందామని కూడా పోతాను. మరి మీరు దేనికి పోతున్నారు? మేము కదా మీటింగ్ ఇందామని పోతాను. మీ పేరు ఏంటో? మా పేరు కూడా రజిత. ఇద్దరు రజితలే? ఫ్రెండ్స్ ఇద్దరు దగ్గర అత్త కోడళ్ళ పేర్లు ఇద్దరు రజితలా? అంటే ఇక దగ్గర చుట్టాలు. మంచిగా ఉండరు రజిత. ఎట్లా పిలుస్తారు? రజిత అంటారు. మరి ఎవరు పలుకుతారు? రాస రజిత అని నన్ను అంటారు, అయితే రజిత అని ఆమెను అంటారు. ఇంటి పేరు పెట్టి వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే అంతే కదా. మరి ఇద్దరు రజితలు కలిసిపోతుర్రా? పోతాం, ఒక దిక్కే పని పోతాం, ఒక దిక్కే ఉంటాం. ఎటన్నా టూర్కు పోయినా ఒక దిక్కే పోతాం. ఇక మేము దగ్గరనే కదా, ఒక దిక్కే పోతాం. పనిలో పోయినా ఒక దిక్కే. మరి కేసీఆర్ సార్ మీటింగ్ పోతుర్రా? పోతాం. మా వాళ్ళు అందరు రావాలనే చూస్తాను, వచ్చినాక పోతాం. సంతోషమే ఉన్నది మాకు. ఆ లైట్లు, ఆ టేజీ, జెండాలు అన్నీ ఎత్తే మంచిగానే అనిపిస్తుంది. మరి ఇన్ని దాదాపు సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ సార్ ఇలా బయటకు వచ్చి మీ ఊర్లో ఫస్ట్ మీటింగ్, అవునా? మరి ఎట్లా అనిపిస్తుంది ఆయన? మంచిగానే అనిపిస్తుంది, సంతోషమే. మా ఊరికి ఒక ఎమ్మెల్యే వచ్చిందంటే మాకు కూడా సంబరమే కదా. మా ఊరికి వచ్చే విలువ కూడా బాగుంటది కదా, మాకు మంచిగానే అనిపిస్తుంది. మరి మీటింగ్ పోతున్నారు? పోతాం, ఖచ్చితంగా పోతాం. మా మొగళ్ళు కూడా వేయిల్లు, మేము కూడా ఇక
అందరు రావాలని ఆగిన. మీ గ్యాంగ్ ఇప్పుడు ఇదంతా మా ఎంతమంది? చాలా మందిగా ఉన్నాం, 30-40 మంది దాకా. నేనే లీడర్ని ఇక్కడ. పనులకు తీసుకుపోతా, నాట్లే కలుపులకు అన్నిటికీ తీసుకుపోతా. ఏదైనా మీటింగులు అయినా కూడా చెప్తారు నాకు, తీసుకుపోతా. ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ కూడా చెప్పిరా మరి? చెప్పిర్రు. ఎంతమందిని తీసుకురమ్మన్నారు అట్లా ఏమన్నా చెప్పి? మన వాడళ్ళందరినీ తీసుకురా అన్నారు, కానీ ఇక కొంచెం వీలైన వాళ్ళు వస్తారు, వీలు కాని వాళ్ళు అట్లా వాళ్ళ పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు బట్టి వస్తారు. మొగోళ్ళు కూడా అందరు పోయిళ్ళు, ఇక ఆడల్లో మేమే ఉన్నాం. కొంతమంది పోయిళ్ళు, కొంతమంది ఉన్నాం. ఎవరైనా ఇట్లా మీటింగ్లు పిలిచిర్రు అంటే ఖచ్చితంగా ఏవో ఒక డబ్బులు కొంత అంతో ఎంతో మీకు ఆసర అవుతుంది. ఇస్తారా మరి? ఇక్కడ మీ దగ్గర పెట్టిరు కదా ఇప్పుడు మీటింగ్. ఇక ఇప్పుడు ఏం చెప్పలేదు మేడం. మా ఊర్లే కాబట్టి ఇక మేము సంతోషంగానే పోతాం అన్నట్టుగా సపరేట్గా మేము కూడా అడగలేదు, వాళ్ళు కూడా ఇస్తామనలేదు. పోతాం, పోతారు. మా ఊరు కదా, ఇక మా ఊరికి వచ్చిండు మా ఎమ్మెల్యే కాబట్టి పోయి తీరుతాం. మరి కేసీఆర్ సార్ అంటే ఏం గుర్తుకొస్తుంది మీకు? మాక కేసీఆర్ సార్ అంటే మొత్తం మన తెలంగాణ పచ్చడి పొలాలు అన్నీ మన గురించే. మన టీఆర్ఎస్ అంటేనే గులాబ్ జెండా అంటేనే మన గురించే. మన ఇంట్లో సంతోషం ఎట్లుంటుందో అది కూడా అంతే ఉంటుంది, మంచిగానే అనిపిస్తుంది. అందుకని గులాబ్ చీర కట్టుకుంటున్నా. అవును మరి. అవునా? కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. వచ్చిండు, వింటాను మాటలు. వచ్చిండు కేసీఆర్, ఇప్పుడు వచ్చిండు సారు, వచ్చిండు. మాటలు ఇన్నికి పోతున్నారు, ఏం మాట్లాడతాడా అని. అవును. రాత్రి కవిత మేడం గారు కూడా వచ్చింది, వాళ్ళ బిడ్డ. చూసారు, పోయి చూసి వచ్చింది. ఇప్పుడు ఆయన చూడడానికి వెళ్తుర్రు. వెళ్తాం. పదవులు ఉన్నప్పుడు వచ్చి ఏదైనా చూసిపోతేనో బాగుండిపోవు. ఇప్పుడు వచ్చి ఎక్కడనో మీటింగ్ పెట్టి ఏం చేస్తే ఏం లాభం ఉన్నది? పదవులు ఉంటే ఏదైనా పనులు చేస్తాడని నాకు కూడా మంచిగా అనిపించు, అంతే. ఇప్పుడు పోతలే అందుకనే. అందుకని లేదు, నాకు 2 చిన్న పిల్లలు, కమల పిల్లలు ఉన్నారు. వీళ్ళని వదిలేసుకొని నేను బయట తిరగలేను కదా, పోయి చూసి రావాలని ఉన్నది. కానీ పిల్లలు ఉన్నారు చిన్నోళ్ళు. ఆయన ఏం చేయలేదు అంటున్నా, అయినా చూడబుద్ధి అవుతుందా? ఏదో అట్లా మనిషి, ఒక పెద్ద మనిషి వచ్చింది కదా చూడాలి, అంతే. చేసింది అనేది అయితే నాకు అభిమానం మాత్రమే, అది అస్తమే, అంతే. నేను పుట్టిన కాడ నుంచి, నా ఊహ అనే వచ్చిన కాడ నుంచి నాకు కాంగ్రెస్ అంటేనే ఇష్టం. అది చెయ్యని చెయ్యకపోని, అంతే. మరి కేసీఆర్ సార్ మీ ఊరికి వచ్చి ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచి అనిపించట్లేదు, నాకు ఇష్టం లేదు. పదవులు ఉన్నప్పుడు అని అంటే ఏదో అన్నట్టుగా అనిపించింది, కానీ ఇప్పుడైతే నాకు ఇష్టం అనిపించలేదు. అట్లా ఊళ్ళో జనాలు చాలా మంది ఉన్నారు, చూసుకుంటారు, అంతే. చూసి రావడానికి పోతాను. ఆయన చూడడానికి పోతారు ఊరు మొత్తం. ఎవరంటే కొద్దిగా వ్యవసాయదారులకు ఏదో మాకు రైతు బంధులు అవో ఇవో వేసిండు అన్నదే, కానీ పేదోనికైతే ఏం చేయలేదు. ఆయన 2-3 ఎకరాలు ఉన్నోని కానీ 10 ఎకరాలు ఉన్నోనికైనా కానీ డబ్బులు కట్టించాను. వాడు వ్యవసాయం కౌలుకి ఇచ్చుకొని డబ్బులు తీసుకుంటాను వ్యవసాయదారులు. అలాంటి పేదోళ్ళకైతే ఏం లేదు, ఏం చేయలేము. అలాంటి ఎకరం ఉన్నోనికి 6,000 వేసిండు, నష్టపరిహారంగా అన్నారు. ఆ ఎకరం భూమి మీద లోన్ అని తీసుకుంటే ఆ లోనుకు కూడా మాఫీ చేసిండు వాళ్ళకు. పంట పండించుకున్నారు, లాభపడ్డారు. 6,000 వచ్చి లాభపడ్డారు. కౌలుకి ఇచ్చుకున్న వాళ్ళు లాభపడ్డారు. అసలే సెంటు భూమి లేని మా లాంటి వాళ్ళకి ఏమున్నది? అది ఒకటే బాధ అనిపిస్తుంది, అంతే తప్ప. ఆయన అట్లా అనిపిస్తుంది కానీ అంతే తప్ప ఏమనిపించదు. లేనోనికి చేస్తే ఏదైనా బాగుండాలి అనిపిస్తుంది, కానీ ఉన్నోని పెడితే లాభం ఏమున్నది?